సూర్యాపేటకు పోయినా మావాడు ఒక కార్యకర్త తమ్ముడు లగ్గం చేసుకుంటే నేను పోలే. లగ్గం అయిపోయినాక మళ్ళా ఊరికి పోయినప్పుడు ఆ ఇంటికి పోయి పలకరిద్దామని పోయినా. పోతే మా అమ్మ సార్ అని చెప్పి తీసుకొచ్చి ఆ తమ్ముడు కల్పించాడు. బాగున్నావా అమ్మ అని నేనంటే ఆ అమ్మ అన్నది ఏం బాగున్నా కొడుక అన్నది. అగో ఏమాయన్న కొత్త కోడలు వచ్చింది, 2500 తెస్తుందేమో అనుకున్నా, ఏం వేలే ఉత్తగానే వచ్చిందని ఆమె అన్నది. అనగా నా కోడలు పిల్ల కూడా బాగా గడుస్తున్నది. ఆమె మన దొరికేనా నీకు మాత్రం 4000 వచ్చినాయి అత్త, నీకు 4000 తెస్తావని నేను కూడా అనుకున్నా అని చెప్పి ఆమె కూడా అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి అత్త కోడల పంచాయతీ కూడా మోపైంది. 4000 2500 ఆయన నోటికి మొక్కాలి. ఎటు పడితే అటు మాట్లాడిండు, ఏది పడితే అది ఇస్తా అన్నాడు. మరి ఇలా ఏమైందిరా అయ్యా, ఏం సంగతి ఇయ్యకపోతివి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, మీదికెళ్ళి శాంతాడంత లిస్టు చెప్తీవి కదా, 420 హామీలు ఇస్తేవి కదా, మరి ఏమాయన భయ్ అంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చిండు. ఎంత కండలు తిరిగిన మొగోడైనా 3 నెలలనే పిల్లలు పుడతారా అంటాండి. ఇవాళ మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టరని. ముఖ్యమంత్రి అనేటోడు ఏమంటుండు, 3 నెలలనే పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతున్నాడు. సరే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, 3 నెలల పిల్లలు పుట్టారు కానీ 9 నెలల పుడతారు మాకు కూడా ఎరికే. కానీ నువ్వు చెప్పిన మాటలు 100 రోజులు అన్నావు నువ్వే అంటివి, 3 నెలలు నువ్వే చెప్తివి, మేము చెప్పినావా? 3 నెలలనే ఇస్తా అని చెప్తివి, ఇయ్యకపోతివి. సరే 3 నెలల పిల్లలు ఉంటారు నాకెరికే, మరి 30 నెలల్లో ఉట్టకపోతే ఏం పిలవాలి నిన్ను? 30 నెలలు అయిపోయాయి కదా, మరి 30 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అమలు చేయకపోతివి, ఏమని పిలవాలి నిన్ను? ఏమని తిట్టాలి నిన్ను? ఏం చెప్తివి నువ్వు? ఆ రోజు గ్యారంటీ కార్డు ఇస్తేవి, గ్యారంటీ కార్డు ఇచ్చిగో ఇది నా గ్యారంటీ, ఇగో రాసుకోండి, సంతకం పెడుతున్నా, ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి ఒక్కొక్కడు జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్లు రాసిచ్చిండు.